హాయ్ తమ్ముడు. హాయ్ అక్క. నీ పేరు? పెద్దిరెడ్డి రఘునాకర్. ఇప్పుడు ఏపీలో అందరూ జగన్మోహన్ రెడ్డి వస్తే బాగుంటుందని ఇప్పుడు అంటున్నారు. అసలు అంటే వాళ్ళు నమ్మి చంద్రబాబు నాయుడుకి ఓటేశారు కదా, ఓటేసినందుకు ఇప్పుడు మేము బాధపడుతున్నాం అంటున్నారు. అంటే ఈ విషయంలో నువ్వేమంటావు? బాధపడుతున్నా అంటే ఇప్పుడు మిస్టేక్ అయింది, అయిపోయింది, ఏం చేయలేం. ఈ 4 సంవత్సరాలు ఎట్నో కిందకో మీదకో భరించాలి, తప్పది. కాబట్టి మళ్ళీ వచ్చేసరన్న మనం ఓటుకి అమ్ముడు పోకుండా బరాబర్ వాళ్ళు మిషన్లో మార్చారు, ఏం చేశారో మనకు తెలియదు. మనకు రావాల్సింది జగనన్న రాలేదు. మిషన్లో మార్చారో మాయ చేస్తారో మంత్రం చేస్తారో మనకు తెలియదు. కాబట్టి మళ్ళీ కావాల జగన్, మళ్ళీ రావాల జగన్ కాన్సెప్ట్ తేవాలి. మన రేషన్ బియ్యం ఇంటికి వచ్చేటి, ఇప్పుడు ఆ రేషన్ బియ్యం బంద్ అయింది. ఇద్దరు ముసలమ్మలు ఇంటికాడ ఉంటే వాళ్ళకి రేషన్ బియ్యం తెచ్చుకొని కూడా ఒప్పుకోలేదు. వాళ్ళకి ఇంటికి వచ్చే బియ్యం బంద్ అయింది, ఇంటికి వచ్చే పింఛను బంద్ అయింది. స్కూళ్ళు మాత్రం కేక చింపి పడేసిన స్కూల్ అని. ఆ ప్రైవేట్ స్కూల్ కూడా అట్లా ఉండే. మా జగనన్న పానలో అట్లా సూపర్ ఉండేది. మా జగనన్న కింద మీద ఊపు, మా జగనన్న తోపు, ట్రింకుల్ ట్రింకుల్ లిటిల్ స్టార్, మా జగనన్న సూపర్ స్టార్. ఇటుక మీద ఇటుక పెడితే ఇల్లు అవుతుంది, మా జగనన్న జోలికి వస్తే నొల్లు అవుతుంది. అంటే జగన్ అప్పుడు అందరూ తిట్టారు, ఏం చేశారు, మన రాష్ట్రం మొత్తం అప్పులు చేసి పెట్టారు అని చెప్పారన్న. ఇప్పుడు మళ్ళీ అన్ని వెలుగులోకి తీసుకొస్తే అన్ని అబద్ధం అంటున్నారు. దీన్ని బట్టి నువ్వేమంటావు? మనం ఉన్నప్పుడు మన విలువ ఇవ్వలేదు, తెలియదు. మనం ఇక్కడ సృష్టి నుంచి పోయాక మన విలువ అనేది తెలుస్తుంది. ఇప్పుడు జగనన్న ఉన్న రోజులు ఆ విలువ ఇవ్వడానికి తెలియలేదు. జగనన్న దిగిపోయినాక ఆ విలువ ఏంటో తెలిసి వచ్చింది. అది చాలు అక్క మాకు. అంటే మళ్ళీ జగన్ గారు మళ్ళీ ప్రజల్లోకి వస్తున్నారు 29వ తారీఖు నుంచి. మీరు కూడా చూడ్డానికి వెళ్తారా? మేము పక్కా 6 వరకే మేము ఆడ ఉంటాం. ఆ సార్ 10కి రాని 11కి రాని 6 వరకే మేము ఆడ వేయి ఉంటాం. అంటే నీకు జగన్ అంటే అంత ఇష్టమా? జగనన్నతోనే మా వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి పెట్టిన అంబులెన్స్ పథకం, రేషన్ బియ్యం, నాకు ఇప్పుడు 24 కేజీ రేషన్ వస్తుంది అంటే దానికి కారణం వైఎస్ రాజశేఖర్ రెడ్డి. అంబులెన్స్ నాకు ఆప్షన్ అయింది. ఆ కిడ్నీలో స్టోన్స్ వచ్చినాయి. నాకు కడుపు నొప్పి లేచినప్పుడల్లా 108 ఫోన్ చేస్తే నేను ఫోన్ కడిగాక ముందు ఇంటికాడ వచ్చి ఉన్నది 4-5 సార్లు. మన తర్వాత లాస్ట్కి వస్తే ఏఐజీ హాస్పిటల్ ఆపరేషన్ చేసుకున్నాను, అది వేరే ముచ్చట. కానీ నొప్పి తగ్గించారు అప్పటిదప్పుడు స్పాట్లో అంబులెన్స్. అది ఎవరు చేశారు? వైఎస్ రాజశేఖర్ రెడ్డి అన్నా. నువ్వు ఎక్కడున్నా నువ్వు హీరోవే అన్నా. అంటే ఈసారి జగన్ అన్న ఖచ్చితంగా వస్తారు. జగనన్న నువ్వే మా పానమన్న జగనన్న, నువ్వే మళ్ళా మాయన్న. ఏ తల్లి కన్నాడో, ఏ తల్లి పిల్లాడో, అయ్య కడుపు సల్లగుండ రాజ్యాన్ని తెచ్చాడో, అమరావతినే తెచ్చాడో. అంటే ఇప్పటికిప్పుడు నువ్వు పాడావా, ముందుగానే రాసుకున్నావా? ఇది లెక్క ప్రకారం మా కేసీఆర్ సాంగ్. ఏ తల్లి కన్నాడో, ఏ తల్లి పిల్లాడో, అయ్య కడుపు సల్లగుండ రాజ్యాన్ని తెచ్చాడో, మా కళ్ళకుంట్ల చంద్రశేఖరు. గడప గడప దొక్కాడో, పెద్దల మనసు తెలుసాడో, ఆయనే మన కేసీఆర్ అని సాంగ్ ఉన్నది ఆల్రెడీ. అది మన కిరణ్ అన్న ఛానల్లో ఉంటుంది. చరణ్ అర్జున్. ఓకే, అంటే ఈసారి ఖచ్చితంగా మన జగనే వస్తారని తమ్ముడు చెప్తున్నారు. 100%. దీనికి వేరే మార్గమే లేదు. ఈ మిషన్ మాస్టర్ ఏం చేయలేము అక్క. ఈ మిషన్లో వాళ్ళ చేతిలో ఏమైనా మార్చే రెస్పెక్ట్ ఉంటే అదే చేయలేము.